సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఓరియంటేషన్లో సిలబస్ డీలింగ్ అని అంటే మీనింగ్ అండ్ ఆన్సర్స్ రాసే పద్ధతి చెప్పింది అది. సో ఇప్పుడు సపోజ్ మనకి యూనిట్ 1 ఉంది. యూనిట్ 1లో ఏముంటాయి? బేసిక్స్ ఉంటాయి, రైట్. అండ్ యూనిట్ 2 ఉంది. బేసిక్స్ అంటే ఈ ప్రియాంబుల్, ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అలాగే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫ్రేమింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆ తర్వాత సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇలాంటి అంశాలన్నీ యూనిట్ 1లో బేసిక్స్ ఆస్పెక్ట్స్. అండ్ యూనిట్ 2లో మనకి ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించినటువంటి అంశాలు. సో ఈ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, తర్వాత ప్రాథమిక విధులు, ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నమాట. అండ్ తర్వాత యూనిట్ 3లో ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి. యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. అంటే దీంట్లో మళ్ళీ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్, పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచర్, ఈ ఆస్పెక్ట్స్ అన్ని యూనిట్ 3కి సంబంధించినటువంటి అంశాలు, అంటే గవర్నమెంట్ మాత్రమే. తర్వాత యూనిట్ 4లో ఈ జ్యుడిషియరీకి సంబంధించినటువంటి అంశాలు, కంప్లీట్గా న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు, హైకోర్టు అండ్ వాటితో పాటు సబార్డినేట్ కోర్ట్స్. నెక్స్ట్ ట్రిబ్యునల్స్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఇటువంటి. అండ్ ఆ తర్వాత జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ, ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా పెట్టారు. తర్వాత యూనిట్ 5లో ఫెడరలిజం అండ్ డీసెంట్రలైజేషన్ అనే అంటే సమాఖ్య విధానము మరియు వికేంద్రీకరణ. సో ఫెడరలిజంలో యూనియన్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు. ఆ తర్వాత వికేంద్రీకరణ, దీంట్లోనేమో మన లోకల్ గవర్నమెంట్స్కి సంబంధించిన అంశాలు, 73, 74th అమెండ్మెంట్స్, పంచాయతీలు, తర్వాత మున్సిపాలిటీస్. ఫెడరలిజం అనే దాంట్లోనేమో యూనియన్ స్టేట్ రిలేషన్స్ అండ్ ఇంటర్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలతో పాటు అంతర్రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఈ అంతర్రాష్ట్ర సంబంధాల్లో మరీ స్పెసిఫిక్గా ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అండ్ ద రిజల్యూషన్ అనే టాపిక్ ఒకటి పెట్టారు. సో ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అంటే అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలు, వాటిని పరిష్కరించే పద్ధతి ఎలా. సో ఇటువంటి అంశాలన్నీ మనకి ఈ దీంట్లో ఉన్నటువంటివి, ఫెడరలిజంలో అనే దాంట్లో ఉన్నటువంటి అంశాలు. సో ఈ అంశాల నేపథ్యంలో, ఈ 5 యూనిట్ల నేపథ్యంలో మనకి ఓవరాల్గా చూసినప్పుడు అరౌండ్ 34 టాపిక్స్ ఉంటాయి ఈ 5 యూనిట్లను కలిపి. ఆన్ యావరేజ్ ఒక్కొక్క దాంట్లో 5 నుంచి 6 టాపిక్స్ ఉన్నాయి. సో ఈ 5 నుంచి 6 టాపిక్స్, సో కాబట్టి అంటే మీనింగ్ ఓవరాల్గా 34 టాపిక్స్ స్పెసిఫిక్గా ఆ సిలబస్లో ఇచ్చిన పదజాలాన్ని బట్టి చూస్తే ఉన్నటువంటి. అంటే ఇంటర్నల్గా చూసినప్పుడు దీంట్లో ఇంకా ఒక అడిషనల్గా ఒక ప్లస్ 10 to 15 ఉంటాయి అన్నమాట. ఇంటర్నల్గా చూసినప్పుడు ఇప్పుడు యూనియన్ స్టేట్ రిలేషన్స్ అన్నారు, దాంట్లో లెజిస్లేటివ్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, ఫైనాన్షియల్ రిలేషన్స్ అనేవి కూడా వస్తాయి. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఈ 3 కూడా అంతర్భాగంగా ఉంటాయి. సో అట్లా ఇంటర్నల్ ఆస్పెక్ట్స్ కూడా తీసుకున్నప్పుడు ఒక సుమారుగా ఒక 50 వరకు అంశాలు టోటల్గా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో వీటి ఆధారంగా మనం స్పెసిఫిక్గా క్వశ్చన్స్ రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఎక్కువ మటుకు ఉన్నటువంటిది ఏంటి అంటే అబ్జెక్టివ్ తరహా ఎగ్జామినేషన్ పద్ధతి ఇప్పటిదాకా. అంటే ఎక్కువ మనం రాసే ఎగ్జామ్స్ డిఎస్సి కావచ్చు, లేకపోతే గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్ వరకు మనకి ఉన్నటువంటిది ఓన్లీ ఆబ్జెక్టివ్ తరహా పద్ధతి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఈ డిస్క్రిప్టివ్ యాక్చువల్గా మనకు అలవాటు, కాకపోతే అది ప్రాక్టీస్ లేకపోవడం వల్ల కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. యాక్చువల్గా మనకి అలవాటు ఏంటి? డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాయడమే. ఎందుకంటే మనం ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు, తర్వాత 2 years ఇంటర్మీడియట్లో, 3 to 4 years పాటు గ్రాడ్యుయేషన్లో కూడా రాసింది ఎగ్జామ్స్. అది యూనిట్ టెస్ట్లు కానీ, లేకపోతే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్, ఫైనల్స్లో
ఏం రాసాము? డిస్క్రిప్టివ్ క్వశ్చన్సే ఆన్సర్ రాసాం. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్కడ రాయాలి? 15-16 సంవత్సరాల మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో ఓన్లీ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్కి మాత్రమే మనం ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఒక 30% కన్నా తక్కువే ఈ ఆబ్జెక్టివ్ పద్ధతిలో రాసాం. అంటే 30% అంటే ఓన్లీ 10th క్లాసులో 30 మార్క్స్ మాత్రమే ఇది ఆబ్జెక్టివ్ తరహాలో వెళ్ళింది. సో మిగతా అంతా కూడా డిస్క్రిప్టివ్ మన జీవితంలో చేసింది. అండ్ ఈ గ్రూప్ 1 కానీ మళ్ళీ సివిల్స్ మెయిన్స్ గ్రూప్ 1 మెయిన్స్లో మాత్రమే మనకి 2 చోట్ల ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ విధానం ఉండేది. ఇంతకుముందు 1994 వరకు గ్రూప్ 2A గ్రూప్ 2B అనే ఎగ్జామ్స్ ఉండేవి. ఇప్పుడు 2 కలిపి గ్రూప్ 2 అంటున్నారు. గ్రూప్ 2Aలోనేమో కొన్ని ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉండేవి, గ్రూప్ 2Bలోనేమో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉండేవి. ఆ 2A ఎగ్జామ్ రాయాలంటే డిస్క్రిప్టివ్ రాయాలి, అదో పద్ధతి. ఇప్పుడు అది లేదు, మొత్తం అన్ని కలిపి ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ మొత్తం కలిపి ఒకటే గ్రూప్ 2A 2B అనే క్లాసిఫికేషన్ లేదు. సో ఈ నేపథ్యంలో మరి ఆన్సర్స్ ఎలా రాయడం, దానికి ఒక పద్ధతి, ప్రొసీజర్, సైన్స్ ఏమైనా ఉందా అంటే ఒక ప్రాక్టీస్ని బట్టి ఆ సైన్స్ మనకి అలవాటు. ఆన్సర్ రైటింగ్ ఈజ్ బోత్ ఎ సైన్స్ అండ్ ఎన్ ఆర్ట్, నాట్ జస్ట్ ఎ సైన్స్, నాట్ జస్ట్ ఎన్ ఆర్ట్. ఇందులో కొంచెం శాస్త్రము ఉంది, కొంత కళ ఉంది. అంటే ఆన్సర్ రైటింగ్ అనేది ఒక కళ, ప్రాథమికంగా అయితే ఒక కళ. కళ మీద పట్టు సాధించాలంటే సాధన చేయాలి. సో సాధన చేయాలంటే రాయాలి, ఫస్ట్ రాయాలి. ఈ ఒక క్వశ్చన్ తీసుకోవాలి, దానికి ఆన్సర్ రాయాలి. 2 సార్లు రాయాలి, 3 సార్లు రాయాలి. ఒకే క్వశ్చన్కి ఆన్సర్ని 2-3 సార్లు రాయాలి. అప్పుడు 2-3 సార్లు రాసినప్పుడు, మొదటిసారి రాసినప్పుడు ఏమో 1 గంట పడుతుంది ఆన్సర్ రాయడం. రెండోసారి రాసినప్పుడు కొంచెం తగ్గుతుంది ఆ టైం, 1 అవర్ కాకుండా 50 నిమిషాలు పడుతుంది. మూడోసారి రాసినప్పుడు 45 నిమిషాలు పడుతుంది. బట్ నువ్వు రాయాల్సింది ఎంతసేపు? 12 నిమిషాల్లో రాయాలి ఆన్సర్. 12 minutesలో ఆన్సర్ రాయాలి. ఎందుకంటే మనకి పాలిటీకి సపోజ్ 50 మార్కులు, గవర్నెన్స్కి 50 మార్కులు, అండ్ సొసైటీకి 50 మార్కులు ఉంటాయి. క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? దీంట్లో 10 నుంచి 5 రాయమంటాడు, దీంట్లో కూడా 10 నుంచి 5, ఇట్లా మొత్తం 15 క్వశ్చన్లకి ఆన్సర్ రాయాలి. క్వశ్చన్ నెంబర్ 1 and 2 కంపల్సరీ అంటారు. మళ్ళీ ఈ రకమైన ప్రొసీజర్ ఒకటి ఉంది కదా. సో ఈ పరిస్థితుల్లో 30 క్వశ్చన్స్ ఉంటున్నాయి. 15 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. సో మనకున్నది 180 నిమిషాలు. 180 నిమిషాల్లో మనకి 30 క్వశ్చన్లు అయితే ఫస్ట్ చదువుతాం కదా. చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న స్కూల్ ప్రొసీజర్ ప్రకారం క్వశ్చన్ పేపర్ చేతిలో పెట్టగానే ఏం చేయాలి? ఫస్ట్ క్వశ్చన్ చదివేసి ఆన్సర్ రాయడం కాదు మనం చేసి. టీచర్ చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏంటి? ముందు క్వశ్చన్ పేపర్ అంతా తరువుగా చదువు, అందులో తప్పులేదు, చదవాలి. ముందు క్వశ్చన్ పేపర్ అంతా చదవాలి. అప్పుడు మనకి క్వశ్చన్ పేపర్లో 10 క్వశ్చన్లు బాగా తెలిసినవి ఉంటాయి, 10 క్వశ్చన్లు కొంచెం తెలిసినవి ఉంటాయి, 10 క్వశ్చన్లు అసలు తెలియనివి ఉంటాయి, ఎంతో కొంత తెలిసినవి మాత్రమే ఉంటాయి. మొత్తం 30 క్వశ్చన్లు మనకి పర్ఫెక్ట్గా తెలియదు. ఆన్సర్ రాసేటప్పుడు కూడా అదే అవుతుంది. 5 క్వశ్చన్లకి బాగా రాస్తాం, అంటే ఆల్మోస్ట్ ఎగ్జామినర్కి ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్ కాబట్టి 10కి 8 వేసేయాలనిపిస్తుంది, అంత బాగా రాస్తాం. ఇంకో 5 క్వశ్చన్స్కి మోడరేట్ ఆన్సర్ తెలిసి ఉంటుంది, అంటే అక్కడ ఒక 5 నుంచి 6 మార్కులు వచ్చేటట్టుగా రాస్తాం. ఇంకో లాస్ట్ 5 క్వశ్చన్స్కి కొంచెం అటు ఇటుగా తెలిసి ఉంటుంది ఆన్సర్. బాగా తెలుసున్నా కానీ టైం సరిపోదు, ఎందుకంటే మొదటి 5 క్వశ్చన్లు బాగా రాసేసావు కదా, ఎక్కువ రాస్తాం. ఎక్కువ రాసినప్పుడు నువ్వు టైం దాటి రాసేస్తావు. అప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ 3 to 5 క్వశ్చన్స్ అతి తక్కువ టైం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు వాటికి సరైన సమాధానం పూర్తి స్థాయిలో ఇవ్వలేవు, దానికి 3 నుంచి 4 మార్కులు పడేటటువంటి పరిస్థితి. సో ఇది జనరల్గా జరిగేటటువంటి ప్రొసీజర్, ఎగ్జామ్లో అభ్యర్థులు చేసేటటువంటి పని. సో అదంతా ఎంతసేపట్లో చేయాలంటే 180 నిమిషాల్లో చేయాలి. ముందైతే మొత్తం క్వశ్చన్ పేపర్ చదవాలి కదా. మొత్తం 30 క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1 A or B, క్వశ్చన్ నెంబర్ 2 A or B అట్లా వస్తాయి కదా. మరి 30 ప్రశ్నలు చదవడానికి మనకి ఎంత టైం పడుతుంది? ఒక్కొక్క క్వశ్చన్ని చదివి అర్థం చేసుకోవడానికి కనీసం 1 minute పడుతుంది. అప్పుడు 30 minutes తీసే, అంటే
150 నిమిషాలే ఉంది. యాక్చువల్గా ఆన్సర్ రాయడానికి నీకున్నది 150 నిమిషాలు. టీఎస్పీఎస్సీ ఇచ్చింది నీకు 180 నిమిషాలు ఎగ్జామ్ రాయడానికి. బట్ ఆ 180 నిమిషాల్లో 30 నిమిషాలు క్వశ్చన్స్ చదువుతూ వస్తాయి, ఏమి రాయవు. ఇంకా క్వశ్చన్స్ చదవడానికి 30 నిమిషాలు పోతుంది. సో మరి పోయిన తర్వాత ఈ మిగిలిన 150 నిమిషాల్లో యాక్చువల్గా ఆన్సర్ రాయాలి. అది సో ఈ యాక్చువల్గా ఆన్సర్ రాయాల్సినటువంటి పరిస్థితుల్లో డివైడెడ్ బై 15, 150 డివైడెడ్ బై 15 అంటే 10 minutes ఒకటి. ఈ 30 నిమిషాలు కూడా కలుపుకుంటే 12 నిమిషాలు, ఒక్కొక్క దానికి 12 నిమిషాలు టైం వస్తుంది. 12 నిమిషాల్లో ఫస్ట్ టైం చదివినప్పుడు 1 minute పోతుంది. సెకండ్ టైం మళ్ళీ ఆన్సర్ రాసే ముందు ఇంకో 1 minute చదవాల్సి వస్తుంది. యాక్చువల్గా రాయాల్సింది 10 నిమిషాల్లోనే ఆన్సర్. ప్రాక్టికల్గా నీ రైటింగ్ అనేటటువంటిది ఎగ్జామ్ పేపర్లో ఆన్సర్ షీట్లో 10 నిమిషాల లోపల రావాలి. ఆ మొత్తం 200 పదాల ఆన్సర్. 200 words అంటే ఎంత వస్తుంది? రిటర్న్లో ఎంత వస్తుంది అంటే 2.5 పేజీల వరకు వస్తుంది. అంటే రిటర్న్లో మనం ఒక A4 షీట్లో ఒక ఆన్సర్ ప్రాక్టీస్ చేస్తే, ఫుల్ లెంత్ ఆన్సర్ ప్రాక్టీస్ చేస్తే 2.5 pages వస్తుంది. అంటే ఒక సెంటెన్స్లో సపోజ్ మనం ఒక 5 పదాలు రాసేవనుకున్నాం. 5 పదాలు ఒక సెంటెన్స్లో రాస్తే, ఒక పేజీలో 20 sentences రాస్తే యూజువల్గా 20 అలా పర్ఫెక్ట్గా 20 sentences రాయం. మళ్ళీ కొన్ని మధ్యలో పాయింట్లు రాస్తాం కదా, కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఆన్సర్ అనేది ఒక 2.5 పేజీల వరకు రన్ అయ్యే అవకాశం ఉంటుంది. 200 పదాల ఆన్సర్. మరీ పర్ఫెక్ట్గా 200 దగ్గర కట్ అయిపోదు కదా ఆన్సర్. ఓ 15-20 పదాలు ఎక్స్ట్రా పడుతుంది. అంటే ఒక 4-5 lines ఎక్స్ట్రా వెళ్తుంటాయి. అలా 4-5 lines ఎక్స్ట్రా కలుపుకొని పర్ఫెక్ట్గా ఒక ఆన్సర్ రాయి వచ్చేటప్పటికి ఒక సైడ్, ఒక పేజీలో, ఒక వైట్ పేజీలో, ఒక వైట్ A4 షీట్లో ఒక సైడు, దాని వెనకాల దాన్ని ఇంకొక షీట్లో ఒక హాఫ్ వరకు వెళ్తుంది. ఇలా 2.5 పేజీల ఆన్సర్ని రాసినప్పుడు, అంటే చాలా మందికి రాయడం అనేది అలవాటు చాలా కాలం క్రితమే పోయి ఉంటుంది. మినిమం 10 సంవత్సరాలు అయి ఉంటుంది మనం చేతితోటి ఆన్సర్ రాయడం అనేది. సో అది ఆ రకమైన పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రాక్టీస్లోకి తీసుకురావాలి. అంటే ప్రాక్టీస్లో ఏం చేయాలి? ఫస్ట్ మీరు సీరియస్గా ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయడం మొదలుపెట్టినప్పుడు 1 hour పడుతుంది గ్యారంటీ. అండ్ అయితే ఆన్సర్ రైటింగ్ స్పీడ్ అనేది నీ హ్యాండ్ కాదు, మైండ్ నిర్ణయిస్తుంది. మైండ్ అంటే ఏంటి? నువ్వు సబ్జెక్టు ఎంత బాగా నేర్చుకుని గుర్తుపెట్టుకున్నావు, సబ్జెక్ట్ని బాగా గుర్తుపెట్టుకోగలగాలి. సబ్జెక్ట్ గుర్తున్నప్పుడే అది ఆన్సర్ రూపంలో మన చేతిలోంచి వస్తుంది. సో సబ్జెక్ట్ ఏమి లేదు. ఇప్పుడు డిగ్రీలో చాలా మంది ఏం చేస్తారు? ఏమి చదువుకోకుండా ఓవర్ నైట్ చదువుకుని వెళ్తా ఉంటారు. ఏమి రాకపోయేటప్పటికి ఏం చేస్తావు? నువ్వు పాట రాసిస్తావు, ఏదైనా సినిమాలో పాట రాసిస్తావు. ఇలాంటి ప్రయత్నాలు ఇక్కడ వర్కౌట్ కావు. ఎందుకంటే ఇలాంటి పాటలు రాయడం జరగకూడదు. ఎప్పుడు పాటలు రాస్తే ఏమవుతుందంటే, కొంతమంది స్టూడెంట్స్ ఇట్లా రాస్తే వాళ్ళని 10 సంవత్సరాల పాటు డిబార్ చేశారు. ఇది పాటలు రాస్తే అలాంటివి చేయకూడదు. మీకు ఏ సబ్జెక్టు గుర్తు రాకపోతే ఆ క్వశ్చన్నే మళ్ళీ తిప్పి రాయండి అంతే. అది ఒకవేళ. సో సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి ఫస్ట్. ప్రిలిమ్స్లో మీరు పాలిటీ బాగా నేర్చుకున్నారు అనే అజంప్షన్తో ఈ క్లాసులు ఉంటాయి, రైట్? అండ్ ఆ నేపథ్యంలోనే మనకి ఏం చేయాలంటే, ఓవరాల్గా అసలు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి 10 నిమిషాల లోపలే రాసేటట్టు ఉండాలి. మొదటిసారిగా మీరు ఆన్సర్ రాసినప్పుడు 1 hour కన్నా పైన టైం పడుతుంది. రెండోసారి రాసినప్పుడు కొంచెం తగ్గుతుంది ఆ టైము, ఒక 50 నిమిషాల్లో అట్లా పడుతుంది. మూడోసారి రాసినప్పుడు 45 నిమిషాలు, నాలుగోసారి రాసినప్పుడు, 4వ క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు 1/2 hour. అలా మెల్లగా ఒక 10-15 క్వశ్చన్లు ఒక ఫుల్ లెంగ్త్లో ఆన్సర్ రాసేటప్పటికి ఒక 15-20 వరకు రాసిన తర్వాత 21వ క్వశ్చన్ నుంచి నువ్వు 10 నిమిషాల్లో ఆన్సర్ రాయడం మొదలు పెడుతుంది. అది 20 క్వశ్చన్లకి అయితే ఆన్సర్ కంటిన్యూస్గా రాయాలి. అండ్ 21వ క్వశ్చన్ నుంచి నువ్వు 10 నిమిషాల్లో ఆన్సర్ రాయడం అనేది పూర్తవుతుంది. అంటే ఈ ప్రాక్టీస్ ఏ రేంజ్లోకి వెళ్ళాలంటే 7 నుంచి 8 నిమిషాల్లో నువ్వు ఆన్సర్ కంప్లీట్ చేసేయాలి. 7 to 8 minutesలోనే ఆన్సర్ కంప్లీట్ చేసేయాలి. అప్పుడు ఇంకో 2 minutes ఉంటాయి, ఒక 2 to 3 minutes ఉంటాయి. ఆ 2 to 3 minutes సేవ్ చేసుకునే విధంగా, అంటే అప్పుడు ఏమవుతుంది, అడిషనల్గా నువ్వు ఇంకో ఓవరాల్గా ఒక 30 minutes వరకు ఎగ్జామ్ చివరిలో సేవ్ చేసుకోగలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో దట్ లాస్ట్ 3-4 క్వశ్చన్స్కి నువ్వు నామినల్గా ఆన్సర్ రాయడం కాకుండా లాస్ట్ 3-4 క్వశ్చన్లకు కూడా
పర్ఫెక్ట్గా మొదటి 5 క్వశ్చన్లకి ఎంత బాగా అయితే ఆన్సర్ రాసావో అంతే మంచి ఆన్సర్ని లాస్ట్ 3-4 క్వశ్చన్లకు కూడా రాయగలుగుతావు. ఎప్పుడు ఈ సేవింగ్ అనేది జరిగినప్పుడు, ఆన్సర్ రైటింగ్లో టైం సేవింగ్ అనేది జరిగినప్పుడు. మొదటి 5 ప్రశ్నలకి మనకి బాగా తెలిసినటువంటి క్వశ్చన్స్ మీద ఫోకస్ చేస్తాం కనుక ఫస్ట్ క్వశ్చన్ యూజువల్గా ఒక 5-6 పేజీలు రన్ అయిపోయింది అనుకో, ఎక్కువ టైం తీసేసుకుంటుంది అనుకో. అంటే ఒకవేళ మీకు స్ట్రక్చర్డ్గా ఆన్సర్ షీట్స్ ఇస్తే ప్రాబ్లం లేదు. స్ట్రక్చర్డ్ ఆన్సర్ షీట్స్ అంటే బుక్లెట్, ఆన్సర్ బుక్లెట్లో క్వశ్చన్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఎంత రాయాలో అదే ఒక 2-3 పేజీలు ఇస్తాడు. అలాంటి స్ట్రక్చర్డ్ ఆన్సర్ బుక్లెట్ ఇస్తే ప్రాబ్లం లేదు. బట్ అది ఒక పేజ్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్ట్రా పేజ్ వాడుకునేటటువంటి పరిస్థితి ఉండకూడదు. ప్రతి క్వశ్చన్కి 200 పదాల్లో వచ్చేటట్టుగా ఆన్సర్ ప్రాక్టీస్ చేయాలి. 7 నుంచి 8 నిమిషాల్లో ఆన్సర్ కంప్లీట్ అయ్యేటట్టుగా ప్రాక్టీస్ చేయాలి. అది సో ముందు దీనికోసం ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే ఆన్సర్ స్ట్రక్చర్ ప్రాక్టీస్ చేయాలి. సో ఆన్సర్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఆన్సర్ స్ట్రక్చర్ అంటే ప్రతి ప్రశ్నకి ఏ సబ్జెక్ట్ అయినా సరే ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది అండ్ ఒక మెయిన్ బాడీ ఉంటుంది అండ్ ఒక కంక్లూజన్ ఉంటుంది. ఇంట్రడక్షన్, మెయిన్ బాడీ అండ్ కంక్లూజన్. సో మరి ఈ ఇంట్రడక్షన్లో ఉండాలి, మెయిన్ బాడీలో ఉండాలి, కంక్లూజన్లో ఉండాలి అనేది కీలకమైనటువంటి అంశం. అంటే దీనికి ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయా? ఫార్ములాస్ అంటే దీనికి ఒక ఫార్ములా 4 P's గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఈ 4 C's, సో ఈ 4 C's అంటే కాంటెక్స్ట్, కాన్సెప్ట్, కాన్సిక్వెన్సెస్, కంటెంపరీనెస్. ఈ 4 Cలతో మనం ఆన్సర్ ఏ సబ్జెక్ట్ అయినా సరే రాసేయచ్చు. అది చాలామంది సపోజ్ జనరల్ ఎస్సే ఎలా మొదలు పెట్టాలి, జనరల్ ఎస్సే ఎలా మొదలు పెట్టాలి, ఒక ఆన్సర్ ఎలా మొదలు పెట్టాలి, లేకపోతే ఒక కన్వర్జేషన్ ఎలా మొదలు పెట్టాలి, అంటే ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయం అయితే వాళ్ళతోటి ఎలా మొదలు పెట్టాలి, పరిచయ వాక్యాలు ఇలాంటివి ఉంటాయి కదా. అప్పుడు ఏదైనా సరే స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్తో, కాంటెక్స్ట్తో మొదలు పెట్టాలి. అది కాంటెక్స్ట్ అంటే ఏంటి? ఇప్పుడు రైల్లో వెళ్తున్నాం, ఎదురుగా ప్యాసింజర్ ఉన్నారు, వాళ్ళతో కన్వర్జేషన్ ఎలా మొదలు పెట్టాం? కాంటెక్స్ట్తో మొదలు పెడతాం మనం జనరల్గా. 99% కాంటెక్స్ట్ అంటే ఒకే రైలు, సందర్భం ఏంటి? సినిమాకి వెళ్ళలేదు, ఏది ఫంక్షన్కి రాలేదు, ఒక రైల్లో ఒక ఢిల్లీకి వెళ్తున్నారు, కాబట్టి వాళ్ళతో మాటలు మొదలు పెట్టాలంటే మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారు అనే వాక్యంతో మొదలు పెడతాం ఆ కన్వర్జేషన్ అనేది. అది కాంటెక్స్ట్. అది అసందర్భ ప్రేలాపన కాదు, సందర్భోచితమైన ప్రేలాపన. సందర్భం లేని ప్రేలాపన అంటే ఏంటి? ఏ సినిమాకి వచ్చారని అడిగామనుకో, అది సందర్భరహితం, అసందర్భం. అది వాడు అంటాడు, సపోజ్ వాడు నేను చేతబడి చేయడానికి వచ్చానంట, ఇది ఇంకా సందర్భం, కాబట్టి అది అన్కాంటెక్చువల్. దట్ కన్వర్జేషన్ విల్ నాట్ లాస్ట్ లాంగ్, ఎక్కువ టైం ఉండదు అది. సో కాంటెక్చువల్గా ఉండాలి అంటే ఏం చేయాలి? మీ ఆన్సర్ ప్రాపర్గా ఉండాలి అంటే కాంటెక్చువల్గా ఉండాలి. ఆ క్వశ్చన్ ఇస్తారు, ఆ క్వశ్చన్ నేపథ్యం రాయాలి, ఆ సందర్భాన్ని రాయాలి. ఏ సందర్భంలో ఆ క్వశ్చన్ ఇచ్చాడు అది. అంటే వాట్ ఈస్ రైట్ టు ఈక్వాలిటీ, ఎక్స్ప్లెయిన్ ఇట్ స్కోప్ అని అనుకో, దాని కాన్స్టిట్యూషనల్ కాంటెక్స్ట్ రాయాలి. అంటే రాజ్యాంగపరమైన నేపథ్యం. రాజ్యాంగపరమైన నేపథ్యం అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీ గురించి ఎక్కడెక్కడ ఉంది, ప్రియాంబుల్లో ఈక్వాలిటీ గురించి చెప్పారు, ఆర్టికల్ 14 to 18 రైట్ టు ఈక్వాలిటీ గురించి ఉంది అని ఆ కాన్స్టిట్యూషనల్ కాంటెక్స్ట్ రాయాలి. 2012లో ఇచ్చాడు ఆ క్వశ్చన్. వాట్ ఈజ్ ఈక్వాలిటీ? రైట్ టు ఈక్వాలిటీ గురించి అడగల, వాట్ ఈజ్ ఈక్వాలిటీ, వాట్ ఈజ్ ఇట్ స్కోప్. అది ఈక్వాలిటీ అంటే ఏంటి, దాని పరిధి ఎలా ఉంటుంది. సో అప్పుడు ఈ రాజ్యాంగ నేపథ్యాన్ని కనుక మెన్షన్ చేస్తే రిలవెంట్గా ఉంటుంది అది. సో అట్లా ఏ ప్రశ్నకైనా సరే, ఇప్పుడు సపోజ్ ఎకానమీలో ఇండియా ఈజ్ ఎ డెవలప్డ్ ఎకానమీ, విల్ బి ఎ డెవలప్డ్ ఎకానమీ బై 2047, డూ యూ అగ్రీ అని చెప్పి క్వశ్చన్ ఇచ్చాడు. 2047 నాటికి భారతదేశం ఒక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించబోతుంది, నువ్వు అంగీకరిస్తావా?
అప్పుడు కాంటెక్స్ట్ రాయాలి. దానికి ఏం కాంటెక్స్ట్? ఆర్బీఐ అంచనాల ప్రకారం ఇండియన్ ఎకానమీ లాస్ట్ క్వార్టర్లో 8% వృద్ధి రేటుని సాధించింది అనేటటువంటి ఒక కాంటెక్స్ట్ చెప్తే ఆ ఆన్సర్ అనేది ఇంకా మిగతా వాళ్ళ ఆన్సర్ కన్నా కొంచెం ఇంప్రూవ్డ్గా ఉంటుంది. అంటే ఈ కాంటెక్స్ట్ 2 రకాలుగా వస్తుంది. సబ్జెక్ట్ కాంటెక్స్ట్, 2 కాంటెంపరీ కాంటెక్స్ట్. సబ్జెక్ట్ కాంటెక్స్ట్ అంటే ఆ సంబంధిత సబ్జెక్ట్ ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉండేటటువంటి అంశాన్ని చెప్పడం. ఇప్పుడు రైట్ ఈక్వాలిటీ గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాం? ప్రియాంబుల్లోను రైట్ టు ఈక్వాలిటీలోను ఈక్వాలిటీ గురించి చెప్పబడింది, 14 to 18 చెప్పబడింది అనేది సబ్జెక్ట్ రిలేటెడ్ కాంటెక్స్ట్. ఇప్పుడు ఈ జీడిపికి సంబంధించి భారతదేశం ఆర్థిక వృద్ధి పరిస్థితి ఏంటి ఫ్యూచర్లో అనే క్వశ్చన్ వచ్చినప్పుడు కాంటెంపరీ ఆస్పెక్ట్ రాస్తున్నాం కాబట్టి కాంటెంపరీ కాంటెక్స్ట్ అంటే సమకాలీన అంశాన్ని నేపథ్యంగా చెప్పి రాస్తున్నాం. సో అట్లా 2 రకాలుగా రాయొచ్చు. ఆ కాంటెక్స్ట్ దాని బ్యాక్గ్రౌండ్. కాంటెక్స్ట్ అనేది ఏంటంటే బ్యాక్గ్రౌండ్, అది ఇంట్రడక్షన్లో ఉంటుంది. మెయిన్ బాడీలో ఈ 2 ఉంటాయి, ఇది కాన్సెప్ట్ అండ్ కాన్సిక్వెన్సెస్. సో ఈ ఈక్వాలిటీకి సంబంధించిన క్వశ్చన్ తీసుకుంటే వాట్ ఈజ్ ఈక్వాలిటీ, వాట్ ఈజ్ ఇట్ స్కోప్ అన్నారు కనుక ఈ ఈక్వాలిటీ మీనింగ్ చెప్పాలి ఫస్ట్. మెయిన్ బాడీకి వచ్చేటప్పుడు ఈ మెయిన్ బాడీలో ఈక్వాలిటీ మీనింగ్. ఈక్వాలిటీ అంటే ఏంటి? అబ్సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్, వివక్షతలు లేకుండా చేయడం, కులం, మతం, జాతి, జన్మస్థానం ఇటువంటి వివక్షతలు లేకుండా చేయడం అని చెప్పిన తర్వాత దీని పరిధి చెప్తాం. 14, 15, 16, 17, 18 అవన్నీ రాస్తే దాని పరిధి చెప్పినట్లే. దీని కాన్సిక్వెన్సెస్ కూడా మెయిన్ బాడీలోనే ఉండాలి. కాన్సిక్వెన్సెస్ ఏంటి? 2 రకాలు ఉంటాయి మరి కాన్సిక్వెన్సెస్ అంటే. గుడ్ అండ్ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్, మంచి చెడు, పాజిటివ్ నెగిటివ్. సో ఈ పాజిటివ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ అంటే ఈ సమానత్వం ఉండడం వల్ల వచ్చిన ప్రయోజనాలు ఒక 2-3 రాయాలి. అడ్వాంటేజెస్ ఆఫ్ ఈక్వాలిటీ. అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంది? దేర్ ఈస్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ అండ్ దేర్ ఆర్ నెసెసరీ డిస్క్రిమినేషన్ అనేటటువంటి పాయింట్ రాయాలి. అంటే నెగిటివ్ డైమెన్షన్ ఆపోజిట్ టు ఈక్వాలిటీ. కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో అసమానతలు ఉంటాయి. ఈ అసమానతలు లేనిదే సమాజం లేదు. అసమానతలు తప్పనిసరి. ఈ అసమానతలు సమానత్వం సాధించడానికి ఉండాలి. ఇన్ఈక్వాలిటీస్ డస్ ఎగ్జిస్ట్ ఇన్ ద సొసైటీ అండ్ దోస్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ నెసెసరీ టు అచీవ్ ద ఈక్వాలిటీ అనే అంశాన్ని కూడా చెప్పాలి. అంటే రిజర్వేషన్ ఇచ్చాం, ఇది అసమానతగా పరిగణిస్తాం, కానీ ఇది ఎటువంటి అసమానత? పాజిటివ్ డిస్క్రిమినేషన్, పాజిటివ్ ఇన్ఈక్వాలిటీ. ఏ పర్పస్ తోటి రిజర్వేషన్ అనేది, ఈ ఇన్ఈక్వాలిటీ అనేది అంటే టు అచీవ్ ఈక్వాలిటీ ఇన్ ద ఫ్యూచర్. అంటే సమానత్వాన్ని సాధించడం కోసం ఈ అసమానతలు అనే పాయింట్ చెప్తాం. కంక్లూజన్లో ఏం చెప్పాలి అంటే ఇప్పుడు ఈ కాంటెంపరీనెస్ అనేది, కాంటెంపరీనెస్ అని అంటే సమకాలీనత. సమకాలీనత అంటే ఏంటి? ఒక రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఏదైనా ఈ ఇంట్రొడక్షన్లో కానీ మెయిన్ బాడీలో కానీ కంక్లూజన్లో కానీ ఎక్కడైనా రాయొచ్చు, రిలవెన్స్ని బట్టి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ ఆర్ లేకపోతే పార్లమెంట్ చేసిన చట్టం కానీ దాన్ని రిఫరెన్స్ ఇవ్వచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు సుభాష్ మహాజన్ కేసు గురించి చెప్పొచ్చు. సుభాష్ మహాజన్ కేసు అంటే దేని గురించి అంటే అట్రాసిటీస్కి సంబంధించినటువంటి SC/STల మీద జరిగినటువంటి అట్రాసిటీస్ గురించి. రైట్. సో జనహిత్ అభియాన్ కేసు గురించి చెప్పొచ్చు. జనహిత్ అభియాన్ అంటే 2022లో సుప్రీంకోర్టు EWS రిజర్వేషన్ రాజ్యాంగబద్ధమే అని చెప్పినటువంటి అంశం. అంటే ఆర్టికల్ 16 గురించి రాసేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సమానమైనప్పటికీ SC/ST OBC రిజర్వేషన్ ఉంటాయి. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా EWS రిజర్వేషన్ కూడా కల్పించారు. ఇది ఒక కంటెంపరీ ఆస్పెక్ట్, ఇది EWS రిజర్వేషన్. మళ్ళీ 2022లో జనహిత్ అభియాన్ కేసులో సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్ EWS రిజర్వేషన్ అనేది రాజ్యాంగబద్ధమే అనే తీర్పును కూడా ఇచ్చింది. ఇది ఇంకొక కాంటెంపరీ ఆస్పెక్ట్. సో అట్లా ఎక్కడో చోట ఇంట్రడక్షన్లో కావచ్చు, మెయిన్ బాడీలో కావచ్చు, కంక్లూజన్లో కావచ్చు ఈ సమకాలీన తత్వాన్ని చెప్పాలి, కాంటెంపరీనెస్. అండ్ ఫైనల్లీ కంక్లూజన్ వే ఫార్వర్డ్ ఉండాలి. నెక్స్ట్ ఏంటి అనేది కంక్లూజన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద వే ఫార్వర్డ్. వే ఫార్వర్డ్ అంటే భవిష్యత్ చర్యలు ఏంటి
అంటే నెక్స్ట్ లెవెల్లో ఏం జరగాలి, సమానత్వం ఉంది, దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది, నెక్స్ట్ ఏంటి, ఈ సమానత్వ పరిధిని ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉంది అని చెప్పచ్చు. there is a need for expanding the scope of equality, minimizing the discrimination, వివక్షతల్ని తగ్గించేటటువంటి ప్రయత్నం జరగాలి. సో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉండే ప్రయత్నం చేయాలి. ఇటువంటి పర్స్పెక్టివ్లో ఈ వే ఫార్వర్డ్ది మెన్షన్ చేస్తే సరిపోతుంది. అంటే ఇది జస్ట్ ఇప్పుడు విన్నంత మాత్రాన్ని రాదు, ఒకసారి ఇట్లా రాసినంత మాత్రాన్ని కూడా రాదు. కనీసం ఒక 50 క్వశ్చన్లకి ఆన్సర్ రాస్తే వస్తుంది. అంటే అక్రాస్ ఆల్ ద 5 సబ్జెక్ట్స్, అది అంటే 5 పేపర్స్ ఎస్ఏ కాకుండా మిగతా 6 పేపర్లలో నుంచి కనీసం ఒక్కొక్క దాంట్లో 15 క్వశ్చన్లకి అయితే ఆన్సర్ రాయాలి కదా. అంటే 15 క్వశ్చన్లకి ఆన్సర్ రాయాలి కాబట్టి 15 into 5 పేపర్స్ అంటే 75 క్వశ్చన్స్. మళ్ళీ దాంట్లో మళ్ళీ 75లో ఒక మెంటల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ తీసేసాయి. అందులో మొత్తం అన్ని 2 మార్క్సే కాబట్టి కనీసం 50 ప్రశ్నలకి ఆన్సర్ రాయాలి. అప్పుడు దీని మీద మనకి కమాండ్ వస్తుంది. అది అయిపోలే, 50 క్వశ్చన్లకి ఆన్సర్ రాసినంత మాత్రాన్ని కథ అయిపోలే, అప్పుడు మొదలవుతుంది కథ అని చెప్తుంది. 50 ప్రశ్నలకి ఆన్సర్లు రాసిన తర్వాత ఆన్సర్ రాసే విధానం ఇది అనే విషయం తెలుస్తుంది. తెలిసిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ కంటిన్యూ చేయాలి. ఒక్కొక్క పేపర్కి 150 మార్కులు కనుక ప్రతి మార్కుకి కనీసం ఒక క్వశ్చన్ రాయాలి. ప్రతి మార్కుకి ఒక క్వశ్చన్ ఆన్సర్ రాయాలి. అంటే ఏంది, ఒక పేపర్లో 150 ప్రశ్నలు రాయాలి. సొసైటీ 50 ప్రశ్నలు, పాలిటీ 50 ప్రశ్నలు, గవర్నెన్స్ 50 ప్రశ్నలు, ఈ టైప్లో. అంటే ఖచ్చితంగా అదే లెక్కని కాదు, మినిమం 150 రాస్తే ప్రతి పేపర్కి నీ చెయ్యి రాసేటటువంటి స్పీడ్ పెరిగిపోతుంది, ఆలోచించే విధానం మారిపోతుంది. అది ఒక క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ ఫ్రేమ్వర్క్ అనేది మైండ్లోనే వచ్చేస్తుంది. ప్రత్యేకంగా ఇట్లా రాసుకోగల ఇంట్రడక్షన్ ఏంటి, మెయిన్ బాడీ ఏంటి, ఇవేమి రాసుకోకుండా అవసరం లేకుండానే, రాయాల్సిన అవసరం లేకుండానే ప్రత్యేకంగా డైరెక్ట్గా ఆన్సర్ నువ్వు రన్ చేసేస్తాం. అది సో ఇప్పుడు ఒక క్వశ్చన్ రాసుకుంటూ చెప్తాను. ఫస్ట్ యూనిట్లో ప్రియాంబుల్కి సంబంధించినటువంటి అంశాలు. ప్రియాంబుల్ is a part of the constitution. Preamble is a part of the constitution. Comment. పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగము. రాజ్యాంగంలో అంతర్భాగం. వ్యాఖ్యానించుము. ఇది ఏపీపీఎస్సి 2008 నాటి క్వశ్చన్. అంటే 2008కి ముందు కూడా గ్రూప్ 1 ఉండేది. అప్పుడు ఆప్షనల్స్ ఉండేది, 2 ఆప్షనల్స్, ఒక జనరల్ స్టడీస్ పేపర్ ఉండేది. అప్పుడు జనరల్ స్టడీస్ పేపర్స్లో 30 మార్కులు ఉండేవి, ఒక క్వశ్చన్కి 30 మార్కులు అట్లా ఉండేది అన్నమాట. ఒకటే జిఎస్ పేపర్. ఆప్షనల్స్ 2, ఒక్కొక్క పేపర్కి 150 మార్కులు అట్లా ఉండేది. అది వేరే స్టైల్. తర్వాత 2008 నుంచి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారిపోయి ఆప్షనల్స్ రద్దయిపోయి కొత్త ప్యాటర్న్ వచ్చింది. ఆ కొత్త ప్యాటర్న్లో జరిగిన ఫస్ట్ ఎగ్జామ్, ఆ ఫస్ట్ ఎగ్జామ్లో ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఇది. ప్రియాంబుల్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగం. మామూలుగా టెక్స్ట్ బుక్కుల్లో చదివే దాని ప్రకారం పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అనే క్వశ్చన్తో చదువుతాం. బట్ ఇక్కడ ఏం చేశారు, పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగము అని ఫుల్ స్టాప్ పెట్టి కన్ఫర్మ్ చేశాడు. దాన్ని కమెంట్ చేయమన్నారు. సో ఈ కమెంట్ అనేది ఏంటి అంటే దాని క్వశ్చన్ ట్యాగ్. సో ఇట్లా క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ వాట్ ద లైన్ ఆఫ్ థాట్ ఎలా ఉండాలి, మనం ఆలోచన విధానం, ఈ ప్రశ్నకి సంబంధించినటువంటి లైన్ ఆఫ్ థాట్, ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే ఫస్ట్ మీరు క్వశ్చన్లో కీవర్డ్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. కీవర్డ్ కానీ కీవర్డ్స్ కానీ. కొన్ని ప్రశ్నలు ఆల్మోస్ట్ 50 పదాలు ఉంటాయి, క్వశ్చన్లోనే 50 పదాలు ఉంటాయి, నువ్వు రాయాల్సింది 200 పదాలు ఆన్సర్. సో ఒక 30 వంతు వాడే ఇచ్చేసాడు. ఆ ప్రశ్నలో ఉన్న ప్రతి పదాన్ని రాసేసినా కానీ కనీసం 4 మార్కులన్నీ వేసి పెడతాడు. సో ఈ కీవర్డ్స్ ఏంటి, ఆర్ కీవర్డ్ ఏంటి, అలాగే క్వశ్చన్ ట్యాగ్ ఏంటి, ఈ రెండింటిని ఫస్ట్ చూడాలి. క్వశ్చన్ని 2-3 సార్లు చదివినప్పుడు
మనకి అర్థమవుతుంది క్వశ్చన్, ఎంతో కొంత అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి కీలక పదం ఆర్ కీలక పదాలు గుర్తించాలి. సో ఇందులో కీవర్డ్ ఏంటి అంటే ప్రియాంబుల్ అనేది కీవర్డ్, అండ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఏమో డౌట్ రైజ్ చేయట్లేదు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నాడు. అనుమానం లేకుండా ఇది రాజ్యాంగంలో భాగం అన్న. దెన్ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ అంటే క్వశ్చన్కి ముందు ఆర్ క్వశ్చన్ చివరిలో ఇచ్చే పదం. సో ఇందులో క్వశ్చన్ ట్యాగ్ ఏంది? కమెంట్. ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా మారిస్తే, ఇంకొంచెం క్వశ్చన్ని కాంప్లికేట్ చేస్తే, కాంప్లికేషన్ అని కూడా కాదు, పదాలను మార్చడం అన్నట్టు. ఎక్స్ప్లెయిన్ వెదర్ ప్రియాంబుల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అని కూడా క్వశ్చన్. ఇదే క్వశ్చన్ని అలా కూడా మార్చచ్చు. ఆన్సర్ సేమే, క్వశ్చన్స్ కూడా రిపీట్ అవుతాయి, పదాలు మారుతుంటాయి, కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంపల్సరీగా అనలైజ్ చేయాలి. ఎందుకు అనలైజ్ చేయాలి అంటే రీజన్ ఒకటి, ఆ క్వశ్చన్స్ రిపీట్ అవ్వచ్చు, ఒక 5 నుంచి 10% వరకు రిపీట్ అవ్వచ్చు పాత ప్రశ్నలు. రెండో రీజన్ ఏంటి అంటే ఆ లాంగ్వేజ్ అనేది మనకు అర్థమవుతుంది, ఆ క్వశ్చన్స్లో ఇచ్చే లాంగ్వేజ్ అర్థమవుతుంది. లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషు తెలుగు అని కాదు, ఆ టెర్మినాలజీ, ఆ టర్మ్స్ ఎలా ఉపయోగించి మనకి క్వశ్చన్స్ ఇస్తున్నాడు అనేది అర్థమవుతుంది. అవి రిపీట్ అవుతాయి. కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది. ఎక్కువ క్వశ్చన్లు దేని నుంచి వస్తున్నాయి అంటే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని చూసినప్పుడు నాకు అర్థమైనటువంటి అంశం ఏంటంటే, మనకంటే టీఎస్పీఏలో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ లేవు కదా, దాని గురించి ఏం చేయాలి, ఏపీపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ చూసుకోవాలి. లాస్ట్ 5-6 ఇయర్స్కి సంబంధించిన యూపీఎస్సీ క్వశ్చన్స్ చూడండి, 70% వరకు క్వశ్చన్స్ వీటి నుంచి రావచ్చు. సో దీన్ని బట్టి ఏపీపీఎస్సీ క్వశ్చన్స్ చూసినప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఒక యూనిట్ తీసుకున్నప్పుడు ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు ఉంటున్నాయి, అదొక గ్యారంటీ. సెకండ్ పాయింట్, 2 క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఏఆర్బి అనేటటువంటి క్వశ్చన్లు ఇస్తున్నారు. ఆ ఏఆర్బి 2 కూడా యూనిట్ 1కి సంబంధించినవి అని ఉంటాయి. యూనిట్ 2లో సెకండ్ క్వశ్చన్ ఏఆర్బి, థర్డ్ క్వశ్చన్ ఏఆర్బి ఈజ్ ఫ్రమ్ ద యూనిట్ 3, ఫోర్త్ క్వశ్చన్ ఏఆర్బి ఈజ్ ఫ్రమ్ ద యూనిట్ 4. అట్లా ఉంటున్నాయి క్వశ్చన్స్. ఇది కొంచెం ఐడెంటిఫై చేయగలగచ్చు. సో కాబట్టి మనం ఈ ఫండమెంటల్గా ఈ చూడాల్సిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా చూడాలి. చూసినప్పుడు ఇది కూడా అర్థం, ఏది ఎక్కువగా ఇస్తున్నటువంటి క్వశ్చన్ ట్యాగ్ ఏంటి అనేది కూడా అర్థం. క్వశ్చన్స్లో ఎక్కువగా ఇచ్చే క్వశ్చన్ ట్యాగ్ ఏంటి అంటే ఈ కమెంట్ అనేది, వ్యాఖ్యానించమంట. అంటే ఆ స్టేట్మెంట్ని నీ సొంత పదాల్లో మీనింగ్ చెప్పాలి. అది అంటే భాష్యం చెప్పడం అంటారు చూడు. భాష్యం దేనికి చెప్తారు? వేదాలకి చెప్తారు. వేదాలకి భాష్యం చెప్పడం అంటే వేదంలో ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయడం కాదు, వేదంలో ఉన్నటువంటి స్ఫూర్తిని అర్థం చెప్పడం, దాన్ని వ్యాఖ్యానించడం, దానికి సంబంధించినటువంటి కమెంటరీ చేయడం. అంటే దాని స్ఫూర్తి ఏంటో చెప్పగలగడం. డైరెక్ట్గా దాని కాంప్లెక్సిటీని మళ్ళీ రీరైట్ చేయడం కాదు, రీటెలింగ్ చేయడం కాదు, దాంట్లో ఉన్నటువంటి స్పిరిట్ ఏదైతే ఉంటుందో ఆ స్పిరిట్ని చెప్పడం, అది కమెంట్ అనేది. సో అలాగే ఎక్స్ప్లెయిన్ అని కూడా ఇవ్వచ్చు. ఎక్స్ప్లెయిన్ అని ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది క్వశ్చన్ అంటే, ఎక్స్ప్లెయిన్ వెదర్ ప్రియాంబుల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్. ఆన్సర్ సేమే వస్తుందండి రెండింటికి. ప్రియాంబుల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కమెంట్ అన్న అదే ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ వెదర్ ప్రియాంబుల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అన్నా కానీ అదే ఆన్సర్. ఎందుకంటే ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్లో ఫస్ట్ ఏం చెప్పాలి అంటే, ముందుగా సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం ప్రియాంబుల్ రాజ్యాంగంలో అంతర్భాగం కాదు. అది 1969 ఒపీనియన్. 1973కి వచ్చేటప్పటికి ఆ ఒపీనియన్ సుప్రీంకోర్టు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా. కాబట్టి రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పింది. ఫైనల్గా ప్రజెంట్ స్టేటస్, ప్రస్తుత స్థితి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇదే ఆన్సర్ని క్వశ్చన్ మార్చినా కానీ దానికి సేమ్ కాపీ పేస్ట్ చేయొచ్చు కదా. ఎక్స్ప్లెయిన్ అనే క్వశ్చన్ ట్యాగ్ వచ్చిన అంటే, క్వశ్చన్ ట్యాగ్ అనేది ప్రశ్న చివరిలో కాదు, ఒక్కోసారి ఇట్లా ఎక్స్ప్లెయిన్ అనే పదం అనేలాంటిది క్వశ్చన్కి ముందు కూడా రావచ్చు. ఆర్ లేకపోతే క్రిటికల్లీ ఎగ్జామిన్ వెదర్ ప్రియాంబుల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్.
విమర్శనాత్మకంగా విశ్లేషించమండి. అలాగే డిస్కస్ ద రిలేషన్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అన్నాడు అనుకో. అంటే ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఏంది? డిస్కస్. అది క్వశ్చన్కి ముందు వచ్చిందా చివరిలో వచ్చిందా? ముందే వచ్చింది. సో ఇట్స్ ఎ ప్రిఫిక్స్. అంటే క్వశ్చన్ ట్యాగ్ కెన్ బి ఎ ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్. ప్రశ్నకి ముందు ఉండొచ్చు, చివరిలో ఉండొచ్చు. సో అలా ఈ లైన్ ఆఫ్ థాట్ అనేది మనకు ఉండాలి. అంటే ప్రశ్నని చదవడం, లైన్ ఆఫ్ థాట్ అంటే ఆలోచన సరళి ప్రశ్నని చదవడం, రెండోసారి చదవడం, మూడోసారి చదవడం. సో అట్లా 3-4 సార్లు చదివిన తర్వాత ఆ క్వశ్చన్ ప్రాపర్గా ఎంతో కొంత మనకు అర్థమవుతుంది. ఇది క్వశ్చన్ చిన్నదే. ఇది ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. 6 పదాలు ఉన్నాయి. కమెంట్ కలుపుతుంటే 7 పదాలు. బట్ క్వశ్చన్లో కనుక 50 పదాలు ఉంటే కంపల్సరీగా 4-5 సార్లు చదవాల్సింది అర్థం చేసుకోవడానికి, అసలు క్వశ్చన్లో ఏమడుగుతున్నాడని చెప్పడానికి. అది సో అలాంటప్పుడు అంటే ఈ ఇంత పెద్ద పెద్ద క్వశ్చన్లు ఇవ్వడం అనేటటువంటిది కూడా ఒక పద్ధతి. అది కూడా ఉంది. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు తెలుస్తూ ఉంటుంది. అది సో ఇప్పుడు సపోజ్ ఈ ప్రియాంబుల్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది లైన్ ఆఫ్ థాట్. ఫస్ట్ చేయాల్సింది క్వశ్చన్ని చదవడం, అర్థం చేసుకోవడం, దాని అందులో ఉన్న కీవర్డ్స్ ఐడెంటిఫై చేయడం. అవేంటి? ప్రియాంబుల్ ఒకటి, ఇది రాజ్యాంగంలో భాగం ఒకటి అనే పదాలు 2 ఉన్నాయి. క్వశ్చన్ ట్యాగ్ ఏంటో గుర్తించడం. తర్వాత సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ స్ట్రక్చర్ ఏంటి? సో ఈ ఆన్సర్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి? సో ఇంట్రడక్షన్లో ఆన్సర్ స్ట్రక్చర్ అంటే ఇంట్రడక్షన్ మెయిన్ బాడీ ఉండాలి. ఇంట్రడక్షన్లో ఉండాల్సినటువంటిది కాంటెక్స్ట్ ఆఫ్ ది క్వశ్చన్. అంటే ఈ ప్రశ్న యొక్క నేపథ్యం గురించి చెప్పడం. అంటే పీఠిక ఏ నేపథ్యంలో ఈ ప్రశ్న ఇవ్వబడింది, దాని కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఏంటి, అంటే పీఠిక రాజ్యాంగంలో భాగమా కాదా అనేటటువంటి వివాదం 1960 నుంచి ఉంది అనే పాయింట్ ఇక్కడ చెప్పాలి. అంటే బిరుబిరు కేసులో 1960లో మొదటిసారిగా ఈ వివాదం ఆవిర్భవించింది అనే అంశాన్ని చెప్తాం. తర్వాత మెయిన్ బాడీలో ఏంటి? సో మెయిన్ బాడీలో ఆరిజిన్ ఆఫ్ ది కాంట్రవర్సీ. అంటే ఈ వివాద ఆవిర్భావం అంటే 1960లో బిరుబిరి కేసు ద్వారా ఆవిర్భవించడం. తర్వాత then you should talk about the KBC case. సో 1973 కేసు వరద భారతి కేసు గురించి చెప్పాలి. అండ్ ఇంప్లికేషన్స్ గురించి చెప్పాలి. అంటే కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు ఇంప్లికేషన్స్ అంటే దాని ప్రభావం, పీఠిక రాజ్యాంగంలో భాగంగా పరిగణించడం వల్ల కలిగేటటువంటి ప్రభావం ఏంటి? వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రియాంబుల్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? పీఠిక రాజ్యాంగంలో భాగమై ఉండడం వల్ల కలిగినటువంటి ప్రభావం ఏంటి? ఇది చెప్పిన తర్వాత దెన్ కంక్లూజన్లో ప్రజెంట్ స్టేటస్, ప్రస్తుత స్థితి. సో ప్రస్తుత స్థితి గురించి, ప్రస్తుత స్థితి అంటే ప్రస్తుతం ప్రియాంబుల్ని రాజ్యాంగంలో భాగంగా అనుకుంటున్నావా కాదనుకుంటున్నావా అనేది చెప్పాలి. సో ఇట్లా ఈ ఆన్సర్ స్ట్రక్చర్ మెంటల్ మైండ్ మ్యాప్ జరగాలి. మెంటల్ మ్యాపింగ్ ఆఫ్ ది ఆన్సర్ అంటే ఇది ఈ లైన్ ఆఫ్ థాట్ అన్న దాంట్లోనే మన ఆలోచన సరళి ఎలా ఉండాలని. ఆలోచన సరళిలో ఏం చేయాలి? క్వశ్చన్ పేపర్లో ఆ కీవర్డ్స్ని అండర్లైన్ చేసుకోవడం. క్వశ్చన్ పేపర్లో కీవర్డ్స్ని అండర్లైన్ చేయండి. దెన్ సెకండ్ లెవెల్లో ఈ మెంటల్ మ్యాపింగ్ ఆఫ్ ది ఆన్సర్ ఫ్రేమ్వర్క్. మెంటల్ మ్యాపింగ్ ఆఫ్ ది ఆన్సర్ ఫ్రేమ్వర్క్ అంటే ఈ సమాధానాలు రాయాల్సినటువంటి నిర్మాణం ఎలా ఉండాలి, ఇంట్రొడక్షన్లో ఏం రాయాలి, ఆ క్వశ్చన్ని బట్టి మైండ్లో రన్ అవ్వాలి. అది మైండ్లో రన్ అవ్వాలంటే మనం దానికి కావాల్సినటువంటి తగినంత ఎక్సర్సైజ్ చేసి ఉండాలి. పాలిటీకి సంబంధించి ఒక 70-80 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసి ఉండాలి, రాసి ఉండాలి. మొత్తం అన్ని పేపర్ల మీద 700 సుమారుగా 600 వరకు క్వశ్చన్లు రాసి ఉండాలి.
5 పేపర్లకి సంబంధించి 600 క్వశ్చన్లు అన్న రాసి ఉండాలి. అండ్ అప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్లో రన్ అవుతుంది ఏ క్వశ్చన్కి ఇంట్రడక్షన్లో ఏమొస్తుంది అనేది. దెన్ మెయిన్ బాడీ ఏమొస్తుంది, మెయిన్ బాడీలో ఉండాల్సినటువంటి అంశాలు ఇవి. ప్రాక్టికల్గా ఎగ్జామ్ హాల్లో ఉన్న 150 నిమిషాల్లో ఈ ఫ్రేమ్ వర్క్లు రాసుకుంటే కూర్చోకూడదు. అది జస్ట్ 1 minute మన మైండ్లో ఫ్లాష్ అయిపోవాలి. అది ఆ క్వశ్చన్ని చదవంగానే 2-3 సార్లు చదవంగానే దీంట్లో కీవర్డ్స్ అండర్లైన్ అండ్ మైండ్లోనే ఇంట్రడక్షన్ ఏమొస్తుంది, మెయిన్ బాడీ ఏమొస్తుంది అండ్ కంక్లూజన్ ఏమొస్తుంది అనేది ఫిక్స్ అయిపోవాలి. ఆ ఫ్లాష్ కనపడాలి అంతే. ఇది సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటి, ఫుల్ ఆన్సర్ ఎట్లా. సో ఇది రాసుకోండి. వన్ ఆఫ్ ది కాంట్రవర్సీస్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ is whether preamble is a part of the constitution or not. Preamble is a part of the constitution or not. భారత రాజ్యాంగ వివాదాలలో ఒకటి పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా, రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అనే అంశం. It explains the philosophy of the constitution. దీనిలో రాజ్యాంగ మూలతత్వం ఇమిడి ఉంది. Such a holy element must be considered as a part of the constitution. ఇటువంటి పవిత్ర అంశాన్ని రాజ్యాంగంలో భాగంగా పరిగణిస్తారు. పరిగణించాలి. కన్సిడర్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఈ పారాగ్రాఫ్ ఏంటిది, దీంట్లో ఆల్మోస్ట్ ఒక 20-25 పదాలు వస్తాయి. సో ఈ 20-25 వర్డ్స్ ఏదైతే నువ్వు స్టార్టింగ్లో రాసావో అదే ఇంట్రడక్షన్. ఏం రాసావు ఇక్కడ, ఆ క్వశ్చన్కి సంబంధించిన కాంటెక్స్ట్ రాసి. కాంటెక్స్ట్ అంటే ఏంటి, నేపథ్యం, బ్యాక్గ్రౌండ్లో ఏం చెప్పాం, మూడు సెంటెన్సెస్ ఉన్నాయి. ఒకటి, అసలు ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చావు, ఎందుకంటే ఇది ఒక కాంట్రవర్సీ. రాజ్యాంగానికి సంబంధించి అనేక కాంట్రవర్సీలు ఉన్నాయి. ఆర్టికల్ 356 ఉంచాలా వద్దా, ప్రియాంబుల్లో సోషలిజం సెక్యులరిజం ఉంచాలా వద్దా అనేది మోస్ట్ రీసెంట్ కాంట్రవర్సీ. 2, గవర్నర్ వ్యవస్థ ఒక కాంట్రవర్సీ, ఆల్ ఇండియా సర్వీసెస్ ఒక కాంట్రవర్సీ. అండ్ ఇవన్నీ వీటితో పాటు ఈ ప్రియాంబుల్ రాజ్యాంగంలో భాగమా కాదా అనేది కూడా కాంట్రవర్సీ. కాబట్టి అది క్వశ్చన్ యొక్క బ్యాక్గ్రౌండ్, ఆ ఫస్ట్ సెంటెన్స్. రెండో సెంటెన్స్ ఏంటి, ప్రియాంబుల్ అంటే మీనింగ్ చెప్పు. సో ప్రియాంబుల్ ఎక్స్ప్లెయిన్ ద ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మూడో సెంటెన్స్లో ఏముంది, దాని సిగ్నిఫికెన్స్ చెప్పాం. ఇట్స్ ఏ హోలీ ఎలిమెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది రాజ్యాంగంలో ఒక పవిత్రమైనది కనుక దీన్ని రాజ్యాంగంలో అంతర్భాగంగా పరిగణించాలి. అది ఇప్పుడు ఒక టెంపుల్లో మూల విరాట్ పవిత్రమైనది అంటే ప్రధాన విగ్రహం ఏదైతే ఉంటుందో అది పవిత్రమైనది. మరి అది ఆ విగ్రహం టెంపుల్లో భాగమా కాదా అంటే డెఫినెట్లీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ ద హోలియెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ టెంపుల్. ఈ మూల విరాట్ని అన్ని సందర్భాల్లో ప్రదర్శించకుండా ఉన్నంత మాత్రాన అది భాగం కాకుండా పోదు. ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ద టెంపుల్ యాజ్ అ హోల్. అలాగే ప్రియాంబుల్ మనకి ఆర్టికల్ 1 తర్వాత లేదు, ఆర్టికల్ 1 కన్నా ముందే ఉంది. కాబట్టి ఇది ఒక ఫార్వర్డ్ లాగా, అది రాజ్యాంగంలో భాగం కాదనే వాళ్ళు ఒక రకం ఉన్నారు. సో ఆ వివాదాలతో సంబంధం లేదు, ఇది పవిత్రమైనటువంటి అంశం. దీని ఆధారంగా ప్రాథమిక హక్కుల్ని, ఆదేశ సూత్రాల్ని వ్యాఖ్యానిస్తారు. ఇట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ ది ఫండమెంటల్ రైట్స్ అండ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. కాబట్టి ఈ నేపథ్యంలో పీఠిక రాజ్యాంగంలో భాగమే, ఇది పవిత్రమైంది. కాబట్టి ఇలా 3 సెంటెన్స్లు 3 అంశాలని వివరిస్తున్నాయి, దాని కాంటెక్స్ట్ చెప్తున్నాయి. దెన్ నెక్స్ట్ పారా,
అంటే ఈ ఫస్ట్ పేరా ఇప్పుడు కూడా ఏది ఇంట్రడక్షన్ అనమాట. ఇంట్రడక్షన్ అని రాయకూడదు, సైడ్ హెడ్డింగ్ పెట్టకూడదు, పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పేరా ఎప్పుడైతే ఇంట్రడక్షన్ రాసి నెక్స్ట్ పేరాకి వెళ్తావో అది మెయిన్ బాడీ మొదలైనట్టు. పీఠిక వివాదంపై రెండు అభిప్రాయాలు ఉన్నాయి. There are two views regarding the controversy over the preamble. One, రాజ్యాంగంలో భాగం కాదు, not a part of the constitution. Two, రాజ్యాంగంలో భాగమే, it's a part of the constitution. Second. Next, side heading, రాజ్యాంగంలో భాగం కాదు, not a part of the constitution. సుప్రీం కోర్టు 1960 బెరుబెరీ కేసులో, సుప్రీంకోర్టు 1960 బెరుబెరీ కేసులో పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని పేర్కొంది. The Supreme Court in the 1960 Beruberi case, 1960 Beruberi case, declared that preamble is not a part of the constitution. దీనికి కారణాలు the reasons are one, పీఠిక న్యాయసమ్మతమైనది కాదు. Preamble is not justiciable. Two, it is not a source of legislative power. ఇది శాసన నిర్మాణాధికారానికి మూలము కాదు. 3, it is not a prohibition on the legislative powers. ఇది శాసనాధికారాలను పరిమితం చేసేది కాదు. Not a prohibition on legislative powers. Next idea. It is a part of the constitution. ఇది రాజ్యాంగంలో అంతర్భాగం. కేశవానంద భారతి కేసులో 1973 కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమని పేర్కొంది. Supreme Court in the 1973 కేశవానంద భారతి case, 1973 కేశవానంద భారతి case declared that preamble is a part of the constitution. దీనికి కారణాలు, the reasons are one, రాజ్యాంగంలో పీఠికకు అత్యంత ప్రాధాన్యత ఉంది. Preamble has greatest significance in the constitution. అత్యంత ప్రాధాన్యత ఉంది. 2, రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేటప్పుడు పీఠిక ఆదర్శాలను దృష్టిలో పెట్టుకోవాలి.
The ideals of the preamble must be kept in mind. While interpreting the Constitution. Three. ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు పీఠిక పునాది లాంటిది. Preamble is a foundation for fundamental rights and directive principles. ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు పీఠిక పునాది లాంటిది. Preamble is a foundation. 4. పీఠికలోని వివిధ ఆదర్శాలు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. Various ideals of the preamble are a part of the basic structure. నెక్స్ట్ పారా. రాజ్యాంగ పరిషత్ అభిప్రాయంలో కూడా పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమే. Preamble is a part of the Constitution. Even in the opinion of the Constituent Assembly. నెక్స్ట్ సైడ్ ప్రభావ ఇంప్లికేషన్స్. పీఠికను రాజ్యాంగంలో భాగంగా పరిగణించడం వల్ల ఈ క్రింది ప్రభావాలు కనపడతాయి. The following are the implications of considering the preamble as a part of the Constitution. 1. దీనిని రాజ్యాంగంలో మిగతా అంశాల వలె సవరించవచ్చు. It can be amended as any other part of the Constitution. రాజ్యాంగంలోని మిగతా భాగాల వలె సవరించవచ్చు. సెకండ్, ఈ సవరణలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి లోబడి ఉండాలి. These amendments should be compatible with the basic structure of the Constitution. Next para. ఈ నేపథ్యంలో మొదటిసారిగా 1976లో 42వ సవరణ ద్వారా పీఠికను సవరించారు. In this context, the preamble was amended for the first time. In 1976 by 42nd Amendment. తద్వారా పీఠికలో 3 పదాలు చేర్చబడ్డాయి. Accordingly, 3 words are incorporated in the preamble. A. Socialist, సామ్యవాదము. B. లౌకికవాదం, secularism.
సి ఇంటెగ్రిటీ, సమగ్రత. నెక్స్ట్ పేరా. ప్రస్తుతం పీఠికను రాజ్యాంగంలో అంతర్భాగంగా పరిగణిస్తున్నాం. ప్రస్తుతం పీఠికను రాజ్యాంగంలో అంతర్భాగంగా పరిగణించడం జరుగుతుంది. అట్ ప్రెసెంట్ preamble is considered as a part of the constitution. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని మరో 2 కేసుల్లో కూడా పునరుద్ఘాటించింది. The Supreme Court has reiterated this opinion in 2 more cases. ఒకటి ఎస్ఆర్ బొమ్మాయి కేస్, అండ్ 2 LIC ఆఫ్ ఇండియా కేస్. LIC ఆఫ్ ఇండియా కేస్. సో ఇంట్రడక్షన్లో 20-25 వర్డ్స్ తోటి ప్రియాంబుల్ బ్యాక్గ్రౌండ్ చెప్పాం, ఆ క్వశ్చన్ బ్యాక్గ్రౌండ్ చెప్పాం. 3 సెంటెన్స్లు 3 అంశాలు చెప్పాం. అంటే మొదటి సెంటెన్స్లోనేమో అసలు కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది, ఆ కాంట్రవర్సీ అనేక రకాల కాంట్రవర్సీలో ఇది కూడా ఒకటి. సెకండ్ సెంటెన్స్లోనేమో ప్రియాంబుల్ ఇస్ ద ఫిలాసఫీ, దాని సిగ్నిఫికెన్స్ చెప్పాం. థర్డ్ సెంటెన్స్లో ఏమో ఈ ప్రియాంబుల్ అత్యంత పవిత్రమైనది కాబట్టి రాజ్యాంగంలో భాగమే అనే ఆస్పెక్ట్స్ వచ్చినాయి. మెయిన్ బాడీలో కాంట్రవర్సీస్ 2 ఈ ప్రియాంబుల్కి సంబంధించి. ఇది పీఠికలో భాగం కాదనేది ఒకటి మొదటిది. రెండోసారి వచ్చినటువంటిది భాగమే అనేటటువంటిది. సో బెర్బెరీ కేసులో పీఠిక రాజ్యాంగంలో భాగం కాదన్నారు. ఎందుకు కాదు? ఇది న్యాయసమ్మతమైనది కాదు, ఇది ఎటువంటి అధికారానికి మూలము కాదు, అధికారాల మీద పరిమితి కాదు. ఇట్ ఈస్ నైదర్ జస్టిసబుల్ నార్ ఎ సోర్స్ ఆఫ్ పవర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ప్రొహిబిషన్ ఆన్ ది పవర్స్ ఆఫ్ ద లెజిస్లేచర్. ఇది తటస్థంగా ఉంటుంది కాబట్టి ది ప్రియాంబుల్ పీఠికలో భాగం కాదు అనేటటువంటి పాయింట్. తర్వాత మళ్ళీ మారిన పరిస్థితుల్లో కొత్త కేసులో 1973లో కేశవానంద భారతి కేసులో ప్రియాంబుల్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు. అన్నప్పుడు దానికి రీజన్స్ ఏంటో చెప్పాం. ఎందుకని? ఇట్ కంటైన్స్ ద హోలీ ఐడియల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి సంబంధించిన పవిత్ర ఆశయాలు దీంట్లో ఉన్నాయి. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేటప్పుడు ప్రియాంబుల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ద ఐడియల్స్ ఆఫ్ ది ప్రియాంబుల్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్ వైల్ ఇంటర్ప్రిటింగ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ మోర్ ఓవర్ ప్రియాంబుల్కి ఎక్స్టెన్షన్గా ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. కాబట్టి ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ఈ ప్రియాంబుల్ అనేది ఆ రెండింటికి పునాది లాంటిది అన్నమాట. అది అంటే ద స్కోప్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ కెన్ బి బెటర్ అండర్స్టాండ్ విత్ ద ప్రియాంబులర్ ఐడియాలజీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి తర్వాత ప్రియాంబుల్కి ఉన్నటువంటి పరిధి ఏంటి అర్థం కావాలంటే ప్రియాంబుల్లో ఉన్నటువంటి సోషలిజం గురించి, సెక్యులరిజం గురించి, డెమోక్రసీ గురించి, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, వీటన్నిటిని అర్థం చేసుకుంటే అప్పుడు దాని పరిధి అర్థం అవుతుంది. ఏది ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ పరిధి అర్థం అవుతుంది. అది సో అలా చెప్పిన తర్వాత దానికి రీజన్ చెప్పిన తర్వాత ఇంప్లికేషన్స్. ప్రియాంబుల్ రాజ్యాంగంలో భాగంగా పరిగణించడం వల్ల ఏమవుతుంది? పీఠికను సవరించవచ్చు, బట్ ఆ సవరణ మౌలిక స్వరూపానికి అనుగుణంగా ఉండాలి. ఈ 2 ఇంప్లికేషన్స్. ఆ ఇంప్లికేషన్ చెప్పిన తర్వాత దానికి అనుగుణంగా ఉండేటట్టుగానే 42nd అమెండ్మెంట్ చేసి ఏం చేశారు? 3 పదాలు పెట్టారు. సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అనేది. ఫైనల్గా కంక్లూజన్లో ఏ ఉండాలి? ప్రస్తుత స్థితి అని చెప్పాం. అట్ ప్రెసెంట్ ద ప్రియాంబుల్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఈవెన్ అకార్డింగ్ టు ద సుప్రీం కోర్ట్ ఆల్సో, విచ్ వాజ్ రీఇటరేటెడ్ ఇన్ 2 more కేసెస్. ఈ ఎస్ఆర్ బొమ్మాయి కేసు, LIC ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు పీఠిక రాజ్యాంగంలో భాగమే అని చెప్పింది. సో ఇది ఒక ప్రాపర్గా స్ట్రక్చర్డ్గా ఉండేటటువంటి ఆన్సర్ ప్రజెంటేషన్ విధానం. అంటే ఇట్లాంటి న్యూట్రల్ స్టేట్మెంట్స్ ఇస్తే ఆన్సర్ని ఎట్లా ఎక్స్పాన్షన్ చేయాలి? ఇప్పుడు ప్రిలిమ్స్లో మనం చదివినప్పుడు
రెండే పాయింట్లు చదువుతాం. ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, బెరిబెరీ కేసు 1960. ప్రియాంబుల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, కేశవానంద భారతి కేసు 1973. ఈ 2 సెంటెన్సులు మాత్రమే మనం ప్రీలిమ్స్ కోసం గుర్తుపెట్టుకుంటాం. బట్ ఆ 20 పదాలని 200 పదాలుగా విస్తరించాలి. విస్తరించాలన్నప్పుడు ఇది స్కీమ్. అంటే ఇలాంటి న్యూట్రల్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వై అనే క్వశ్చన్కి ఆన్సర్ రాసుకోవాలి. అంటే వై అంటే ఏంటి? ప్రియాంబుల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. వై అంటే రీజన్ ఏంటి? ఇట్స్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే రీజన్స్ 3 చెప్పాను. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే మళ్ళీ రీజన్ చెప్పాను. అండ్ వాట్ విల్ హ్యాపన్? ప్రియాంబుల్ రాజ్యాంగంలో పార్ట్ అయినడం వల్ల ఏం జరుగుతుంది, ఇంప్లికేషన్స్. ఇప్పుడు ఇలాంటి న్యూట్రల్ స్టేట్మెంట్ ప్రిలిమ్స్లో ఒక 20 wordsలో చదివేది 2008లో ఇచ్చినటువంటి క్వశ్చన్. సపోజ్ మన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉంటాడు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈజ్ అ ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ టు ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఇది ప్రిలిమ్స్లో చదువుకునే ఒక సెంటెన్స్. మ్యాక్సిమం ఏమిస్తుంది? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ టు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ? ఆన్సర్ సిఏజీ. ఆర్ రివర్స్లో, సిఏజీ ఈజ్ ఎ ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? పబ్లిక్ అకౌంట్స్ కమిటీయా, ఎస్టిమేట్స్ కమిటీయా, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్, డి ఆల్ ది అబవ్? ఇలా ప్రిలిమ్స్ క్వశ్చన్ సెట్. మెయిన్స్లో అదే స్టేట్మెంట్ని క్వశ్చన్గా అడిగారు 2008లోనే. 20 పదాల ఆన్సర్ ఏదైతే బైహార్ట్ చేసి ఉన్నామో ఆ 20 పదాల స్టేట్మెంట్ని మెయిన్స్కి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? సేమ్ వై, హౌ అండ్ వాట్ హ్యాపెన్స్. ఈ 3టికి ఆన్సర్ తెలుసుకుంటే చాలు. అంటే ఎందుకు ఇలా పరిగణించబడతాడు, ఎందుకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సిఏజీని ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ అన్నా, దానికి రీజన్స్ ఏంటి? వై అంటే రీజన్ చెప్పాలి. వాట్ హ్యాపెన్స్ అంటే ఏం జరుగుతుంది అలా ఫ్రెండ్, ఫిలాసఫర్గా ఉండడం వల్ల దాని నుంచి వచ్చే ఇంప్లికేషన్స్ ఏంటి, ప్రభావాలు ఏంటి, అవి రాయాలి. అదొక 5 పాయింట్లు, ఇదొక 5 పాయింట్లు. అది సో ఆన్సర్ అయిపోయింది. యాక్చువల్ ఇంట్రడక్షన్, కంక్లూజన్ కలుపుకుంటే ఇక ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ ఇంకో బేసిక్ లాగా ఇంకొక వెరీ ఫండమెంటల్ ఆస్పెక్ట్, లైక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద లెంగ్దియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ అనేది ప్రిలిమ్స్లో చదువుతాం. ఫస్ట్ చదివేటటువంటి పాయింట్ అది. ఎప్పుడైతే పాలిటీ చదవడం మొదలు పెడతామో అది దాంతో మొదలు పెడతాం. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. అది అయిపోయింది ఇక అంతే. ఇక దాని గురించి జీవితాంతం గుర్తుంటుంది. కానీ అది మెయిన్స్లో ఇస్తే పరిస్థితి ఏమి రాయాలి? సేమ్ వై అండ్ వాట్ హ్యాపెన్స్. ఎందుకు ఇంత పెద్దదైంది, అది కారణాలు రాయాలి. అంత పెద్దదిగా రావడానికి గల కారణాలు ఏంటి? లిఖిత రాజ్యాంగం అన్నావు కదా, మరి దానికి కారణాలు ఏంటి? ఎందుకు రిటర్న్ కాన్స్టిట్యూషన్ తయారు చేశారు? ఎందుకు లెంగ్దియెస్ట్ అయింది? ఈ 2 వై అనేటటువంటి ఎలిమెంట్ ఉపయోగించుకుంటే, అంటే రీజన్స్ అనేటటువంటిది ఉపయోగించుకుంటే ఆన్సర్ సగం వచ్చేస్తుంది. అండ్ తర్వాత ఏంటి? వాట్ హ్యాపెన్స్. ఇంత పెద్దదవడం వల్ల కలిగినటువంటి ప్రభావాలు ఏంటి? ఏం జరుగుతుంది? ఇంత పెద్దదైతే సరే, పెద్దదైంది బాగానే ఉంది. పెద్దదిగా అవడం వల్ల కలిగిన ప్రభావం ఏంటి? ఇంప్లికేషన్స్ ఏంటి? ఇంత పెద్దదవడం వల్ల there is a use of too many ifs and buts, too many conjunctions are used. దానివల్ల ఏమైంది? ఇట్ బికేమ్ అ ప్లీడర్స్ ప్యారడైస్. దాని మేజర్ ఇంప్లికేషన్. ఈ విషయాలన్నీ ఇండివిజువల్గా తెలుసు మనకి, బట్ ఇంటిగ్రేషన్ చేయాలి ఈ ఆన్సర్ రిక్వైర్మెంట్ బట్టి. అంటే ఇంత పెద్దది అవడం వల్ల భారత రాజ్యాంగం న్యాయవాదులకు స్వర్గంగా మారింది. అంటే న్యాయవాదుల స్వర్గం అంటే దాంట్లో వాళ్ళకి కెరియర్ ఉంటుంది. రాజ్యాంగం కెరియర్ ఇస్తుంది. ఎన్నో వివాదాలు వస్తాయి. ఇంత పెద్దది ఎవడో ఎందుకైంది? ఇఫ్, బట్ అనేటటువంటి కంజంక్షన్స్ చాలా ఉపయోగించారు కాబట్టి సింప్లిఫైడ్ సెంటెన్సెస్ని కాంప్లెక్స్ సెంటెన్సెస్గా మార్చారు. దానివల్ల సామాన్య పౌరుడికి అర్థం కాదు. ఇది ఒక ఇంప్లికేషన్. ఇంత పెద్దదిగా ఉండడం వల్ల కాంప్లెక్సిటీ పెరగడం ఒక ఇంప్లికేషన్. 2, కాంప్లెక్సిటీ పెరగడం వల్ల, అంటే సంక్లిష్టత పెరగడం వల్ల సామాన్యులకు అర్థం కాదు. ది కామన్ మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్. 3, సో కామన్ మ్యాన్ అండర్స్టాండ్ చేసుకోలేడు కాబట్టి అర్థమైనోడికి దగ్గరికి వెళ్ళాలి. అర్థమైనోడు ఎవరు? ఈ ప్లీడర్స్, లాయర్లు. ఆ ప్లీడర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది అర్థం చెప్పని అడుగుతాం. వాడేమో కోర్టుకి వేసుకెళ్తాడు.
దాని నుంచి వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్లీడర్స్ ప్యారడైస్. సో ఇటువంటి ఇంప్లికేషన్స్ రాస్తాయి. అలా ఇలాంటి న్యూట్రల్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఇది వెదర్ ప్రియాంబుల్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అని అడిగాడు అనుకో, రెండు అంశాలు ఉన్నాయి కనుక రెండింటిని వివరిస్తాం. కానీ ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేశాడు, ఇంకంతకన్నా ఎక్కువ లేదు. అప్పుడు దాని రీజన్స్ చెప్పడం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద లెంగ్దియెస్ట్ కాన్స్టిట్యూషన్, వై అనేది రాయడం, వాట్ హ్యాపెన్స్ అనేది రాయడం. సో ఈ డైమెన్షన్లో ఆలోచించడం జరగాలి. ఈ పద్ధతిలో ఆలోచించినప్పుడు ఆన్సర్స్ని మనం క్రియేట్ చేయగలుగుతాం. అంటే మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని బట్టి, అంటే చాలా కాలం నుంచి చదువుతూ ఉంటాం కనుక దాన్ని ఇంటిగ్రేషన్ చేయాలంతే. ఇంటిగ్రేషన్ చేసి ఒక చోటికి కాంప్రహెన్సివ్గా దీన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా సో అప్పుడు ఒక సమగ్రమైనటువంటి ఆన్సర్ని, తెలియని ప్రశ్నలకు కూడా ఆన్సర్ని క్రియేట్ చేయగలిగేటటువంటి సమర్థత వస్తుంది. అంటే ఇట్ జస్ట్ డిపెండ్స్ అపాన్ ద ప్రాక్టీస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే మనకి ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు దీనికి రీజన్స్ రాయాలి అనే ఐడియా తట్టాలి. ఆ టైంలో ఆ ఐడియా రావాలంటే అలా ప్రాక్టీస్ చేసి ఉండాలి. అంటే ఇలాంటి న్యూట్రల్ స్టేట్మెంట్స్ ఎన్నో వస్తుంటాయి. వాట్ ఈజ్ ఈక్వాలిటీ, ఎక్స్ప్లెయిన్ ఇట్ స్కోప్ అన్నప్పుడు క్లియర్గా ఆన్సర్ క్వశ్చన్ ఏంటో కనపడుతుంది, ఆన్సర్ ఏం రాయాలో తెలిసిపోతుంది. వాట్ ఈజ్ ఈక్వాలిటీ, ఈక్వాలిటీని డిఫైన్ చేస్తాం. వాట్ ఈజ్ ఇట్ స్కోప్, దాని స్కోప్ చెప్తాం. అది స్కోప్ అంటే ప్రియాంబుల్లో ఉంటుంది, ఆర్టికల్ 14 to 18లో ఉంటుంది అని చెప్పి స్కోప్ చెప్పేస్తాం. బట్ సపోజ్ ఆల్ మెన్ ఆర్ నాట్ ఈక్వల్ కమెంట్ అన్నారు అనుకో, అదే ఆన్సర్ సేమ్, మళ్ళీ కొంచెం మార్చుకోవడం అంతే. ఆల్ మెన్ ఆర్ నాట్ బార్న్ ఈక్వల్ అంటే జనరల్గా ఏం చెప్తారు, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, చట్టం ముందు అందరూ సమానత్వం అంటారు. బట్ అలా కాకుండా రివర్స్లో ఇస్తారనుకో, ఆల్ మెన్ ఆర్ నాట్ బార్న్ ఈక్వల్, అందరూ సమానం కాదు, వ్యాఖ్యానించము. అప్పుడు ఏం చేయాలి, మనకి అదేమో మనకి సడన్గా స్ట్రైక్ కాదు. స్ట్రైక్ కానప్పుడు ఏం చేయాలంటే వై అని మనసులో ఒక క్వశ్చన్ రేజ్ చేయాలి. ఆల్ మెన్ ఆర్ నాట్ ఈక్వల్, ఆల్ మెన్ అంటే ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ అన్నట్టు, మనుషులంతా సమానం కాదు, ఎందుకు సమానం కాదు అనే దానికి ఆన్సర్ని తయారు చేసుకోవాలి. కొన్ని పాయింట్లు రాయాలి. అంటే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. చాలామంది అడిగేది, ఒక ఆన్సర్ పారాగ్రాఫులుగా రాయాలా, పాయింట్లుగా రాయాలా అనేది. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఎలా ఉంది, ఫస్ట్ ఇంట్రడక్షన్లో పారాగ్రాఫ్ ఉంది, మెయిన్ బాడీ లీడ్ చిన్న పారా, ఆ తర్వాత పాయింట్లు ఉన్నాయి. అంటే ఇట్ షుడ్ బి ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్. అది రెండింటి కాంబినేషన్లో ఉండాలి. ఇంట్రడక్షన్, కంక్లూజన్ డెఫినెట్గా పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఇది ఎగ్జంప్షన్, మళ్ళీ 2 పాయింట్లు కూడా మెన్షన్ చేశాం. ఫర్ ఏ క్లియర్ ప్రజెంటేషన్, స్పష్టంగా ఇవ్వడం కోసం ఇటువంటిది. సో యూజువల్గా అయితే 99% కేసెస్లో ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్ ఉంటుంది, కంక్లూజన్ పారాగ్రాఫ్ ఉంటుంది, మెయిన్ బాడీ లీడ్ సెంటెన్స్ ఉంటుంది, దాని తర్వాత పాయింట్లు రాయాలి అంతే. అంటే ఇట్ షుడ్ బి అ కాంబినేషన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అండ్ పాయింట్స్, పాయింట్ వైజ్ ప్రెజెంటేషన్. అది సో ఇప్పుడు దీనికి ఆల్ మెన్ ఆర్ నాట్ ఈక్వల్ అనే క్వశ్చన్కి ఆన్సర్ రాయడం ఎలా మొదలు పెట్టాలి, ఆ ఈక్వాలిటీ నేపథ్యం రాయాలి, కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ రాయాలి. ఫస్ట్ ఇంట్రడక్షన్లో, ప్రియాంబుల్లో ఈ సమానత్వం గురించి చెప్పబడింది, దెన్ ప్రాథమిక హక్కులు సమానత్వం గురించి చెప్పబడింది అనేది ఇంట్రడక్షన్ రాస్తాం. మెయిన్ బాడీకి వచ్చాక వై అనేది ఉపయోగించుకోవాలి. అంటే అందరూ సమానం కాదు ఎందుకనగా అని రీజన్స్ చెప్తాం. ఎందుకంటే కొంతమంది వ్యక్తులకి ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. అది ప్రత్యేక అవకాశాలు ఎవరికి కల్పిస్తాం, మహిళలకు కల్పించాలి, ఒక స్థానిక ఉద్యోగాలకు స్థానికులకి ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఈ మినహాయింపులు ఈ కారణంగా, రైట్. అలాగే ఈ రీజన్స్ రాసిన తర్వాత దాని ఇంప్లికేషన్స్ ఏంటి చెప్పండి. వాట్ హ్యాపెన్స్, అందరూ సమానం కాదు, దానివల్ల ఏం జరుగుతుంది, సమానత్వం సాధించబడుతుంది. సమానత్వం సాధించడానికే సమానత్వం లేదు. సమానత్వం ఎలా లేదు, రిజర్వేషన్ల ద్వారా, పాజిటివ్ డిస్క్రిమినేషన్ ద్వారా, అఫర్మేటివ్ యాక్షన్ ద్వారా సమానత్వం లేదు.
ఎందుకు ఇది సమానత్వం అంటే ఒక పాయింట్ రీజన్, దానివల్ల కలిగేది ఏంటంటే సమానత్వం సాధించబడుతుంది ఈ ప్రత్యేక రక్షణల వల్ల. రెండు, కొన్ని ప్రివిలేజ్ క్లాసెస్ ఉంటాయి. ఆ ప్రివిలేజెస్ అనేవి అవసరం ఆ క్లాసెస్ యొక్క, ఆ వర్గాల యొక్క, ఆ ఉద్యోగాల యొక్క హోదాని నిలబెట్టడానికి. ఇప్పుడు రాష్ట్రపతి మీద క్రిమినల్ కేసులు పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు? దేశంలో ఉన్న ప్రతి ఒడు ఆయన మీద కేసులు పెడతా ఉంటే ఆయన కోర్టులో ఎమ్మడి తిరగాలి. కాబట్టి ఆ పదవి యొక్క హోదాని కాపాడడానికి ఆ ఎగ్జంప్షన్ ఇచ్చారు. అది రాష్ట్రపతి మీద క్రిమినల్ కేసులు పెట్టకూడదు. గవర్నర్కి కూడా అంతే. ఆర్టికల్ 105 ప్రకారం ఎంపీలకి స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయి, అంటే ప్రత్యేక సభా హక్కులు ఉంటాయి. ఇవి ఎగ్జంప్షన్స్. ఈ ఎగ్జంప్షన్స్ అవసరం. ఆ పదవుల్లో ఉన్న వాళ్ళు తమ అధికారాలను, విధులను నిర్వహించడం కోసం ఆ ఎగ్జంప్షన్స్ కావాలి. ఇప్పుడు మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, వాక్ స్వాతంత్రం, కానీ దాని మీద అనేక రకాల పరిమితులు ఉన్నాయి. ఎదుటి వ్యక్తి యొక్క పరువు నష్టం కలిగించకూడదు, జాతీయ భద్రతకి, విదేశాలతో సంబంధాలకి దెబ్బతీయకూడదు, ఇలా ఒక 6 రకాల పరిమితులు ఉంటాయి. బట్ పార్లమెంట్ సభ్యులకి ఇలాంటి పరిమితులు లేని వాక్ స్వాతంత్రం ఉంటుంది. ఎందుకు? వాళ్ళు వాళ్ళ విధులు నిర్వహించాలంటే పరిమితులు ఉండకూడదు. సభా వేదికలో బయటకు వచ్చి మళ్ళీ మామూలే. పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు వాక్ స్వాతంత్రం మీద, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీద ఎలాంటి లిమిట్స్ లేవు. స్పీకర్ దీన్ని రెగ్యులేట్ చేయొచ్చు అంతే. సో అది మినహాయించి వీళ్ళు సపోజ్ ఎవరికైనా పరువు నష్టం కలిగించే విధంగా మాట్లాడారు అనుకో, పరువు నష్టం దావా వేయకూడదు. బయట మాట్లాడితే వేయచ్చు, పార్లమెంట్లో మాట్లాడితే వేయకూడదు. ఎందుకు? వాళ్ళ పని ఏంటి? ఎంపీల పని ఏంటి? పార్లమెంట్లో మాట్లాడాలి. దాని మీద లిమిట్స్ పెడితే వాళ్ళు విధి నిర్వహించలేరు. పార్లమెంట్ అంటేనే మీనింగ్, పార్లమెంట్ అనే ఇంగ్లీష్ పదానికి పార్లర్ అనే ఇటాలియన్ భాష నుంచి వచ్చిన పదం. పార్లర్ అంటే టాకింగ్ షాప్ అని అర్థం. ఆ టాకింగ్ షాప్లో ఏం చేయాలి? మాట్లాడాలి. మరి మాట్లాడమని చెప్పి పార్లమెంట్కి పంపించి మనం ఎన్నుకోలేదు కూడా ఎందుకు? మాట్లాడమని. కాబట్టి మాట్లాడమని పంపించి మీరు మళ్ళీ నీకు ఈ మాటల మీద పరిమితులు ఉంటాయని చెప్తే వాళ్ళ విధులు నిర్వహించలేరు. సో కొన్ని పదవులు వాళ్ళ బాధ్యతలు నిర్వహించడం కోసం ప్రత్యేక రక్షణలు ఇస్తారు, అవి కూడా ఎగ్జంప్షన్. కనుక ఏమవుతుంది? ఆల్ మెన్ ఆర్ నాట్ ఈక్వల్. అందరూ సమానం కాదు. కొంతమందికి ప్రత్యేకమైన రక్షణ ఉండాలి, కొంతమందికి ప్రత్యేకమైనటువంటి ప్రివిలేజెస్ ఉండాలి. ఈ ప్రెసిడెంట్, జడ్జెస్ కూడా, జడ్జెస్ మీద కూడా మనం ఎలాంటి కేసులు పెట్టకూడదు. అది సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు ఎవడైనా కేసులు పెడితే వాళ్ళు తీర్పులు ఇస్తారు. నీ తీర్పు నాకు నచ్చలేదని చెప్పి వాడి మీద కేసు పెట్టొచ్చు. మనం కేసు పెట్టేటటువంటి అవకాశం లేదు. 1850 జ్యుడిషియల్ ఆఫీసర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి. ఆ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం జడ్జిల మీద ఎలాంటి కేసులు పెట్టకూడదు. ఎంపీల మీద పార్లమెంట్లో జరిగిన గొడవల గురించి కేసులు పెట్టకూడదు, వాళ్ళు పెట్టచ్చు. అండ్ అలాగే రాష్ట్రపతి మీద క్రిమినల్ కేసులు పెట్టకూడదు. కాబట్టి ఇవన్నీ ప్రివిలేజెస్ అన్నమాట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, విమెన్, రిజర్వేషన్, ఇవన్నీ స్పెషల్ ప్రొవిజన్స్, ప్రొటెక్షన్స్ అన్నమాట. ప్రివిలేజెస్ ఒక వర్గానికి, ప్రొటెక్షన్స్ ఇంకో వర్గానికి ఉండడం వల్ల సమానత్వం అందరికీ సమానంగా ఉండదు. ఆల్ ఆర్ నాట్ ఈక్వల్ బిఫోర్ ద లా. అది. సో ఈ రీజన్స్, ఈ ఎలిమెంట్స్ చెప్పేటప్పటికి దానికి కావాల్సినటువంటి కాంప్రహెన్సివ్ ఆన్సర్ వస్తుంది. సో ఆ విధంగా ముందు మనకి ఇవన్నీ స్ట్రైక్ అవ్వాలి. ఈ ఫండమెంటల్ పాయింట్స్ అన్ని స్ట్రైక్ అవ్వాలి ఆన్సర్ రాసేటప్పుడు. ఆ స్ట్రైక్ అవ్వాలంటే ఆ టైంలో ప్రాక్టీస్ చేయాల్సింది. సో ప్రతి ఇలాంటి అంశాలన్నిటికీ రీజన్స్, ఇంప్లికేషన్స్, వై అండ్ వాట్ హ్యాపన్స్ అనే ప్రశ్నలకి ఆన్సర్ తెలుసుకుంటే ప్రశ్నకి ఆన్సర్ వస్తుంది, పూర్తి స్థాయి ఆన్సర్ వస్తుంది. ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చినైనా సరే కమెంట్ అన్నాడంటే ఎందుకు ఈ కమెంట్ చేశారు, దానికి రీజన్స్ ఏంటి, దీనివల్ల కలిగే ప్రభావాలు ఏంటి అనేది రాస్తే చాలు. సో రేపు కంటిన్యూ చేద్దాం.